pasar y se extraña si lo cierro. Y si mañana nos toca no estar, miro al cielo y te veo, pero ya sé que no voy a olvidar tu perfume de febrero. Cuando la noche me venga a buscar, que me lleve con tu viento. Y si la noche me viene a buscar, que me lleve con tu viento. Vengo a tu lado y mi vida pasa, ya lo creo, ya lo creo. Y si mañana nos toca no estar, miro al cielo y te veo, pero ya sé que no voy a olvidar tu perfume de febrero. Cuando la noche me venga a buscar, que me lleve con tu viento. Y si la noche me viene a buscar, que me lleve con tu viento. Y parte de todo es saber olvidar, no recuerdo, yo no puedo. Pienso en tu rostro y no puedo evitar ver mi sueño, ver mi cielo. ఈరోజు ఈ పాన్ ఇండియా ఎగ్జిబిషన్ విజిట్ చేయడానికి వచ్చారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ టు శ్రీదేవి గారు అండ్ అను గారు. నిజంగా అన్ని స్టేట్స్ నుంచి డిజైన్స్ అన్నీ ఒక చోటుకి తెచ్చిపెట్టారు. వైజాగ్లో చాలా తక్కువ డిజైన్స్ చూస్తూ ఉంటాం, ఇక్కడ చూస్తే ఎవ్రీ స్టేట్ కల్చర్ రిఫ్లెక్ట్ చేస్తూ ఆ డిజైన్స్ అన్నీ చాలా అందంగా ఉన్నాయి. సో డెఫినెట్గా విజిట్ చేయాల్సిన ఎగ్జిబిషన్. ఇంకోటి బంగారం అన్నది ప్రతి స్త్రీకి నచ్చేది, ఎవరు చెప్పినా ఇది కొనద్దు కొనుక్కోవద్దు, ఎవరు చెప్పినా వినే సబ్జెక్ట్ కాదు ఇది. సో డెఫినెట్గా ఇట్స్ గుడ్ ఇన్వెస్ట్మెంట్ ఆల్సో. సో లెజర్ అండ్ ఇన్వెస్ట్మెంట్ కలిపితే ఓన్లీ గోల్డ్ అండ్ డైమండ్స్లోనే వస్తుంది. సో అన్నిటికంటే మించి చాలా డిజైన్స్ డిఫరెంట్ స్టేట్స్ నుంచి వచ్చాయి కాబట్టి ఈ 3 days ఈ ఎగ్జిబిషన్ అవైలబుల్గా ఉంటుంది కాబట్టి విజిట్ చేసి ఎక్స్ప్లోర్ చేయండి. సార్ డెఫినెట్గా బాగుంటుంది, ఒకసారి వచ్చి చూడండి. ధరలు అందుబాటులో ఉందని అంటారా? డెఫినెట్గా ఈ బయట స్టేట్స్ నుంచి గోల్డ్ రేట్ పెరిగినా కూడా బయట స్టేట్స్ నుంచి వస్తే డైమండ్ రేట్స్ అవి డెఫినెట్గా రీజనబుల్గా అనిపించినాయి. సో మీరు కంపేర్ చేసుకోవచ్చు, వచ్చి విజిట్ చేసి. నేను శ్రీదేవి తొట్టెంపూడి అండి. వసుంధర జ్యువెలరీస్ 29 years ఆర్గనైజేషను. డెఫినెట్గా మా జ్యువెలరీ అంటే ట్రెడిషనల్గా ఉంటుంది, చాలా బాగుంటుంది అని ఆల్ ఓవర్ ఇండియా మా జ్యువెలరీకి ఫ్యాన్స్ ఉన్నారు. అంటే అభిమానులు వాళ్ళు ఇంకా మా జ్యువెలరీ నుంచి వేరే ఎక్కడ కొనడానికి ఇష్టపడరు, మా దగ్గర అలవాటు అయ్యి అట్లా తీసుకునేవాళ్ళు. అంత ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళకైనా, ఏ ఫంక్షన్కైనా, ఎలాంటి అకేషన్కైనా సూట్ అయ్యేలాంటి జ్యువెలరీ మేము కస్టమైజ్ చేసి ప్రతి పీసు డిజైన్ చేసి ఇస్తాము. అది మా స్పెషాలిటీ. ఈ పాన్ ఇండియా జ్యువెలరీ ఎగ్జిబిషన్లో ఫస్ట్ టైం మేము కూడా వసుంధర జ్యువెలరీ కూడా పార్టిసిపేట్ చేస్తుంది ఈసారి. సో ప్రతి ఒక్కళ్ళు ఈ శ్రావణ మాసానికి, ఈ పెళ్ళిళ్ళ సీజన్కి కావాల్సిన అవసరమైన జ్యువెలరీ తీసుకోవడానికి విజిట్ చేస్తారు. ఈ ఆగస్టు 14th, 15th, 16th గాదిరాజు ప్యాలెస్లో జరిగే ఎగ్జిబిషన్ని విజిట్ చేయాలని కోరుకుంటున్నాను. మహిళలకి సంబంధించినటువంటి ధరల సరళమైన ధరలో ఉంటుందా? ఇంకేమైనా మీరు ఏమైనా అంటే ధర అనేది గ్రామ్ ఇంత అని ఫిక్స్ చేసేసారు, దాంట్లో ఇంకేమీ మార్పు లేదు. అది డెఫినెట్గా ఎగ్జిబిషన్స్కి వచ్చినప్పుడు మంచి రేట్స్కి ఇవ్వాలనే ట్రై చేస్తారు ప్రతి ఒక్కళ్ళు. మంచి రేట్స్కే
వస్తుంది అని నేను అనుకుంటున్నాను. అందరికీ తెలుసండి, మహిళలకు కూడా ప్రతి ఒక్కళ్ళు పర్చేస్ చేయడానికి వచ్చే వాళ్ళందరూ ఇప్పుడు చాలా ఎడ్యుకేట్ అయ్యి ఉన్నారు. అందరికీ ఎక్కడ ఏది ఎలా దొరుకుతుంది అనేది అందరికీ తెలుసు. వాళ్ళ నీడు వాళ్ళ రిక్వైర్మెంట్ ఉంటే డెఫినెట్గా ధర గురించి ఎవరూ ఆలోచించట్లేదు అనేది నేను అనుకుంటున్నాను. ఆ మోడల్ దొరకాలి, వాళ్ళకి కావాల్సిన డిజైన్స్ నచ్చాలి అని చేస్తున్నారు తప్పితే ఏదైనా మోడల్ బుక్ చేస్తుంటే మీరు ఇప్పట్లో మీరు వాళ్ళకి ఇవ్వగలరు. ఏదైనా మోడల్ ఏదైనా డిజైన్ ఆర్డర్ చేస్తారు ఏ టైంలో ఇవ్వగలరు? అది డిపెండ్స్ అండి. ఆ ఇచ్చే డిజైన్ బట్టి ఒక ప్లెయిన్ బ్యాంగిల్ ఇచ్చారంటే 4 రోజుల్లో ఇచ్చేస్తాం. ఒక కొంచెం డిజైనర్ పీసెస్ కావాలి అంటే ఒక 15 days 20 days తీసుకుంటాం. వర్కర్ కూడా తయారు చేయాలి కదా, అంత ఈజీ పని కాదు కదా ఇది జ్యువెలరీ తయారు చేయడం అనేది. డెఫినెట్గా వాళ్ళకి టైం చూసుకొని ఆ టైంని బట్టి తీసుకుంటాం బుకింగ్స్ కూడా. ఈరోజు పాన్ ఇండియా జ్యువెలరీ ఎగ్జిబిషన్కి మన వాళ్ళంతా కూడా ఇక్కడ ఆహ్వానించడం, నేను ఇక్కడ దాదాపుగా ఒక 30 రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి డైమండ్ షాపులు, అట్లాగే వివిధ రకాలైనటువంటి చాలా అందమైనటువంటి ఆభరణాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా ఎందుకంటే మన వైజాగ్లో వేరే దగ్గరికి వెళ్ళి కొనుక్కోవడం కంటే వేరే రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి మొత్తం నగలు కానీ అంటే ఆర్నమెంట్స్ అన్నీ కూడా ఇక్కడ తీసుకొచ్చి పెట్టడం, వాటిని ఇక్కడ ఉన్నటువంటి వైజాగ్ ప్రజల సంగతి అందరికీ తెలుసు. వైజాగ్ ప్రజలు చాలా వినూత్నమైనటువంటి వాటిని చక్కగా ఆదరిస్తారు, అభిమానిస్తారు. వైజాగ్ ప్రజలు చాలా మంచివాళ్ళు కాబట్టి ఇక్కడ ఇట్లాంటి ఒక డిఫరెంట్గా ఉన్నటువంటి ఆర్నమెంట్స్ అవన్నింటిని కూడా చూసి వేరే రాష్ట్రం వెళ్ళి మనం కొనుక్కోవడం కంటే మన ప్లేస్కి వచ్చినప్పుడు వాటిని చూసి ఆనందించడం, ఆస్వాదించడం అనేది చాలా సంతోషకరమైనటువంటి విషయం. ఈరోజు ఈ డైమండ్ ఎగ్జిబిషన్ అంతా కూడా చూడడానికి కనుల పండగగా ఉంది. కొనకపోయినా వచ్చి చూడండి, చాలా చక్కగా. ఎందుకంటే మనం ఎప్పుడు చూడనటువంటి వెరైటీస్ అయితే చాలా ఉన్నాయి. కాబట్టి మిస్సెస్ హర్ష గారు మమ్మల్ని పిలవటం, శ్రీదేవి గారి మమ్మల్ని పిలవటం, ఎందుకంటే మాకు హర్ష గారికి పరిచయం కాబట్టి అది పిలవటం, అలాగే మిగిలిన అందరూ కూడా వర్క్ చేయడం, అందరూ కూడా అంటే చాలా వసుంధర దీంట్లో అందరూ కూడా వీళ్ళందరూ పార్ట్నర్స్. నాకు చాలా సంతోషంగా అనిపించింది. ఎందుకనంటే ఆడవాళ్ళు అంటే ఆభరణాలు, దట్టు శ్రావణ శుక్రవారం ఈరోజు ఈ ఆభరణాలు చూడడం చాలా సంతోషంగా ఉంది. అందరూ కూడా ఈ ఆభరణాలు వచ్చి చూసి వీలైనంత వరకు అందరూ పర్చేజ్ చేసుకోమని నేను మనస్ఫూర్తిగా తీసుకుంటున్నాను. ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే అది ఇన్వెస్ట్మెంట్ కింద మీరు చెప్పినట్టుగానే ఉంది. నేను ఏంటంటే మనం ఒక 10 సంవత్సరాల క్రితం ఇప్పుడు గోల్డ్ చూసుకోవడం దాదాపుగా డబల్ ట్రిపుల్ కూడా అయిపోయింది. అంటే రోజు రోజుకి రేట్లు పెరుగుతూ ఉన్నాయి. దట్టు మన ముఖ్యమంత్రి గారు మీకు తెలుసు ఇక్కడ మన రాష్ట్రంలోనే గోల్డ్ ఈ మధ్యకాలంలో మనకి ఓపెన్ చేయడం అంతాను అది చాలా సంతోషకరమైన విషయం. అంటే స్వర్ణాంధ్రప్రదేశ్ అన్న పేరు సార్థకం అవుతుంది మనకు ప్రజెంట్. కాబట్టి అది చాలా సంతోషంగా ఉంది. అంటే ఆ పరిస్థితి బట్టి ఆ మనుషులు బట్టి ఉంటుందండి. గోల్డ్ కొంతమంది సరదాగా తీసుకుంటారు, కొంత ఇన్వెస్ట్మెంట్ తీసుకుంటారు, కొంతమంది ఏంటంటే ఆభరణాలు వేసుకోవడం చాలా ఇష్టం కొంతమందికి. ఆడవాళ్ళంటే ఆడవాళ్ళకి బాగా ఎక్కువ అటాచ్మెంట్ ఉంటుంది కాబట్టి అది ఖచ్చితంగా అందులోకి ఈరోజు శ్రావణ శుక్రవారం చాలామంది మహిళలు రావాలని, ఈ ఎగ్జిబిషన్ అంతా చూడాలని, మనస్ఫూర్తిగా అందరూ కొనుక్కోవాలని నేను కోరుకుంటున్నాను.